శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు తిరుమలలో ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో ఆఖరి రోజు స్వామివారు గరుడ వాహనంపై మండపానికి చేరారు. పల్లకీపై ఉభయ దేవేరులు ఊరేగింపుగా తరలివచ్చారు. నారాయణగిరి ఉద్యానవనంలో శోభాయమానంగా తీర్చిదిద్దిన పెళ్లి మండపంలో స్వామి అమ్మవార్లకు ఎదురుకోలు, పూలదండలు మార్చుకోవడం, పూల బంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. తర్వాత ఉత్సవాలకు ఆస్థానాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. వేదాలు, పురాణాలు, కీర్తనలు, కవితలు, నృత్య ప్రదర్శనలతో పరిణయోత్సవం వేడుకగా జరిగింది. ఉత్సవమూర్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకోవడంతో పరిణయోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల కారణంగా 3 రోజుల పాటు రద్దు చేసిన ఆర్జిత సేవలు ఇవాల్టి నుంచి పునరుద్ధరించనున్నారు.